హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ ఆర్గనైజేషన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 12th January 2024 నుంచి 10th February 2024 లోపు ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో 1 by 1 డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్లో మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ స్ట్రీమ్స్ మనం గమనించినట్లయితే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా నేను 1 by 1 మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మీకైతే ప్రెజెంట్ చేస్తాను. సో 1 by 1 మనం డీటెయిల్స్ అన్ని కవర్ చేద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వారికి సంబంధించి ఎలిజిబిలిటీ టేబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీలో ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి ఒకసారి మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 27 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ ఏజ్ అనేది 10th February 2024ని బేస్ చేసుకొని మనకైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలి. దట్టు గేట్ 2023 ఎగ్జామినేషన్ రాసి మీరు క్వాలిఫై ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ప్రతి స్ట్రీమ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే కెమికల్కి సంబంధించి గేట్ ఎగ్జామినేషన్ పేపర్ కోడ్ వచ్చేటప్పటికి సిహెచ్ ఫ్రెండ్స్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కెమికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా కెమికల్ టెక్నాలజీలో కానీ లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా పెట్రోకెమికల్ టెక్నాలజీలో కానీ. అండ్ అలానే మెకానికల్ స్ట్రీమ్కి సంబంధించి చూసినట్లయితే పేపర్ కోడ్ ఎంఈ అవుతుంది. సో పైన మెన్షన్ చేసిన ఈ 3 కోర్సెస్లో ఏదో ఒక కోర్స్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎలక్ట్రికల్కి కూడా పేపర్ కోడ్ ఈఈ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ టు సేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనకి పేపర్ కోడ్ సిఎస్ అవుతుంది. బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ టెక్నాలజీలో కానీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ లేదా డేటా సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి మినిమం 60% అనేది మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి 50% మార్క్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. అండ్ అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే మనకి 59.99% వచ్చింది అనుకోండి, దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 60%గా రాయొద్దు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా మీ డాక్యుమెంట్స్లో ఏదైతే పర్సంటేజ్ ఉందో దాని ప్రకారంగానే మీరైతే ఇక్కడ మీ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో స్టాటిక్ బేసిక్ పే మనకు 50,000 అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎలివెన్స్ కలుపుకొని మనకి నియర్లీ 70,000 వరకు మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ రేంజ్ మనం చూసినట్లయితే 50,000 నుంచి 1,60,000 వరకు మనకి శాలరీ రేంజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ మనము సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ 3 yearsకి.
జనరల్ క్యాండిడేట్స్ 3 lakhs రూపీస్ వర్త్ మనకి సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 50,000 వరకు మనకైతే సర్వీస్ బాండ్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ని ఇక్కడ గేట్ స్కోర్ ప్రకారంగా అంటే గేట్ 2023లో వచ్చిన స్కోర్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి గ్రూప్ డిస్కషన్ అండ్ అలానే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారాగా ఇక్కడైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జనరల్ కండిషన్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది ఇక్కడ కావాల్సి ఉంటుంది. గేట్ స్కోర్ 2023కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నాన్ రిఫండబుల్ ఫీజ్ అనేది పే చేయాలి. 118 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్ మోడ్లో మీరైతే పే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది, కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది సాఫ్ట్ కాపీ ఉండాలి. సిగ్నేచర్ సాఫ్ట్ కాపీ ఉండాలి. గేట్ స్కోర్ సాఫ్ట్ కాపీ ఉండాలి. కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ అలానే రిమైనింగ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ సెక్షన్ మనం కవర్ చేశాం కదా. అండ్ ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాము. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే కట్ ఆఫ్ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవైనా కానీ 10th of February 2024ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 12th of January 2024, ఎండ్ డేట్ 10th of February 2024. సో ఈ 2 డేట్స్ అనేవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.